హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ వ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఫెస్టివల్స్ టైంలో, నవరాత్రిస్ లాంటి టైంలో నాన్ వెజ్ తినలేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు సేమ్ బిర్యానీ టేస్టే ఉంటుంది. వెజ్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది, బట్ వెజ్లో. దీన్ని మీరు టమాటో పులావ్ అయినా అనండి, టొమాటో బిర్యానీ అనండి, టొమాటో రైస్ అనండి, టేస్ట్ మాత్రం సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి అందులో కొన్ని వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. కొంచెం పుదీనా తీసుకొని ఆకులన్నీ తుంచేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. టొమాటోస్ మరీ చిన్నగా ఉంటే 4 తీసేసుకోండి. మీడియంగా ఉంటే 3 తీసేసుకోండి. ఈ విధంగా పెద్దగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టేసిన టొమాటో ముక్కల్ని పేస్ట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి లేదా నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసి అందులో నేను చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం వాటిని వేగనివ్వాలి. అందులో కొన్ని ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ అన్నీ కొంచెం రంగు మారేంత వరకు వేయించేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇందాక పక్కన పెట్టేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసి ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం మీరు ఎంత కారం వేయాలనుకుంటే అంత వేసేసి మంచిగా టొమాటో అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసేసి వాటర్ అనేవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టేసుకున్న బియ్యం వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే మన రెసిపీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేస్తే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. మాయిశ్చర్తో తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 5 మినిట్స్ అయ్యాక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు బిర్యానీయా లేదంటే వెజ్ రైసా అన్న కన్ఫ్యూజన్లో పడిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.